నమస్తే. జై శ్రీరామ్. శ్రీకృష్ణాయ నమః. అయితే గరుడ పురాణం ప్రకారము శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఏం చెప్పాడంటే, ఏ ఏ పాపాలు చేస్తే ఏ ఏ జన్మలు ఎత్తుతారో అనేది సవివరంగా మనకి గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు సెలవిచ్చాడు. అయితే ముందుగా చిన్న చిన్నవి మనం ప్రస్తావన చేద్దాము. అయితే ఏ పాపానికి ఏ జన్మలు వస్తాయి అంటే కనుక, స్త్రీ హత్య చేసినట్టయితే కనుక దీర్ఘకాలికముగా రోగగ్రస్తుడవుతాడు. కామాంధుడు అయినట్టయితే కనుక గుర్రం జన్మ తీసుకుంటాడు. వ్యభిచారము ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక అడవి ఏనుగు జన్మ ఎత్తడం జరుగుతుంది. గురుపత్నిని కామిస్తే లేదా స్నేహితుడి యొక్క అంటే భార్యని కామిస్తే, అంటే పరస్త్రీని కామిస్తే కనుక తొండ జన్మ ఎత్తడానికి అవకాశం అవుతుంది. భర్తకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు బల్లి జన్మ ఎత్తుతారు. మొగుణ్ణి కొడితే కనుక, అంటే భర్తను హింస పెట్టి కొడితే కనుక జలగ జన్మను ఎత్తవడం జరుగుతుంది. పెళ్ళాన్ని కొడితే, అంటే భార్యను కనుక హింస పెడితే కనుక మేక జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఆత్మహత్య కనుక పాల్పడితే నల్ల త్రాచు జన్మను తీసుకోవడం జరుగుతుంది. శాస్త్రధిక్కారం చేసినట్టయితే కనుక పాండురోగము వచ్చే అవకాశం, అంటే పాండురోగిగా జన్మించే అవకాశం కనబడుతుంది. గోహత్య చేసినట్టయితే కనుక మరుగుజ్జుగా పుట్టేందుకు అవకాశం ఉంటుంది. బ్రహ్మహత్య చేసినట్టయితే క్షయరోగం జీవితాంతం, అంటే క్షయరోగిగా పుట్టే అవకాశం అవుతుంది. మిత్రద్రోహం చేస్తే కనుక గద్ద జన్మ ఎత్తే అవకాశం ఉందన్నమాట. ఇది నేను చెప్తున్నది కాదు, గరుడ పురాణం ప్రకారము శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పినటువంటివి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అది నేను తదుపరి వీడియోలో చేస్తాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కామెంట్స్ పెట్టినట్టయితే మీ కామెంట్స్ ప్రకారము నేను మంచి మంచి వీడియోస్ని మీకు అందజేస్తాను. నమస్తే.